రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సెక్స్ వర్కర్లపై సుప్రీంకోర్టు సంచలన మార్గదర్శకాలు జారీ చేసింది. స్వచ్ఛందంగా చేసే లైంగిక వృత్తి చట్టవిరుద్ధం కాదని స్పష్టం చేసింది. సెక్స్ వర్కర్లకు కూడా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద సమాన హక్కులు ఉన్నాయని పేర్కొంది. సెక్స్ వర్కర్లను పోలీసులు అనవసరంగా వేధించడం, అరెస్టు చేయడం, శిక్షించడం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. సమాజంలోని ఇతర పౌరుల మాదిరిగానే వారికి కూడా గౌరవప్రదమైన జీవితం గడిపే హక్కు ఉందని వ్యాఖ్యానించింది. అయితే మహిళలు అక్రమ రవాణా, వ్యభిచార గృహాల నిర్వహణ, దళారీ వ్యవస్థ, దోపిడీ వంటి నేరాలను మాత్రం కఠినంగా అరికట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశాలు జారీ చేసింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. పవన్, చెప్పండి, సెక్స్ వర్కర్లపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సెక్స్ వర్కర్ల గురించి సుప్రీంకోర్టు చాలా కీలకమైన వ్యాఖ్యలు కూడా చేసింది. ఎందుకంటే రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి ఒక్కరికి గౌరవంగా జీవించే హక్కు ఉంటుందని చెప్పి ప్రధానంగా సుప్రీంకోర్టు కూడా ఆ యొక్క సూచన కూడా జారీ చేసింది. అయితే స్వచ్ఛందంగా వేషగా మారడం నేరం కాదు అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా కొన్ని ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే మానవ అక్రమ రవాణా నిరోధంపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. స్వచ్ఛందంగా లైంగిక వృత్తి, బలవంతపు అక్రమ రవాణా సంబంధించి మధ్య చాలా తేడా ఉందనేది మాత్రం ప్రధానంగా చెప్తున్నారు. ఇష్టపూర్వకంగా సెక్స్ వర్క్ చేస్తే మాత్రము వేధించొద్దని చెప్పి కూడా పోలీసులకు కఠిన ఆదేశాలు కూడా జారీ చేసింది. అంతేకాకుండా వారి యొక్క ఐడెంటిటీని కూడా మీడియా సంబంధించి ఎక్కడగా రివీల్ చేయొద్దని చెప్పి కూడా కొన్ని సూచనలు కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దేశంలో మానవ అక్రమ రవాణా అరికట్టేందుకు కూడా సమగ్రమైన దీనికి సంబంధించి పోలీసులు కావాల్సిన జాగ్రత్త చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి కూడా ప్రధానంగా ఇందులో చేసింది. అయితే సొంతంగా ఇష్టంతో సెక్స్ వర్క్ నిర్వహిస్తే మాత్రము వారిపైన దాడులు, క్రిమినల్ కేసులు పెట్టడం చట్ట విరుద్ధం అని చెప్పి కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేసింది. ఎందుకంటే కేవలం లైంగిక వృత్తిలో ఉందనే ఏకైక కారణంతోనే ఏ తల్లినైనా దీనికి సంబంధించి బిడ్డను బలవంతంగా వేరు చేయొద్దు అనేది మాత్రం ప్రధానంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి చూస్తే స్వచ్ఛందంగా సెక్స్ సంబంధించిన ఆ విషయంలో మహిళలకు సంబంధించి ఎక్కడ కూడా పోలీసులు వేధించొద్దు. మరోవైపు మైనర్ల అక్రమ రవాణా చేస్తే మాత్రం వారి ముఠా పైన కానీ వారి యొక్క ఎవరైతే ఒక రవాణా చేస్తారో ఆ ముఠా పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి అనేది మాత్రం ప్రధానంగా ఇందులో సుప్రీంకోర్టు కూడా చాలా క్లియర్ గా గైడ్ లైన్స్ కూడా విడుదల చేస్తుంది. మొత్తానికి మాత్రము సుప్రీంకోర్టు యొక్క సంచలనమైన యొక్క వ్యాఖ్యల పైన కూడా పూర్తిగా దీనికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు కూడా విడుదల చేస్తుంది. థ్యాంక్ యూ పవన్.